బీసీ బి కేటగిరీలో ఉన్న ముస్లింలకు ఏవైతే వెనుకబడిన ముస్లింలకు దక్కుతున్న రిజర్వేషన్లు కూడా తీసేసి ఎస్సీ ఎస్టీలకి ఇస్తానని ఈరోజు మీరు అఫీషియల్గా కిషన్ రెడ్డి రూపంలో అనౌన్స్మెంట్ చేసి ఈ వర్గాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయట్లేదా? మీ ఎప్పుడండి వాళ్ళని తీసేస్తాం ఎస్సీ ఎస్టీ వర్గం ఎప్పుడు? ఈరోజు కిషన్ రెడ్డి మీ బహిరంగ సభలో ఆయన చెప్పారు. ఏమన్నారు? ఏవైతే 4% రిజర్వేషన్లు ఇప్పటివరకు ఏదైతే 4% తీసి మిగతా బీసీబీలో ఉన్న వాళ్ళకి మీద మాట్లాడలేనా? బీసీబీలో ఉంటే బీసీబీలో ఉంటుంది అది. ఈ 4% రిజర్వేషన్స్ ఏది ఉన్నాయో ఒకవేళ అది 4% రిజర్వేషన్ ఎక్సెస్గా ఆల్రెడీ ఉంది కాబట్టి అవి తీసేసి అవి ఎస్సీ ఎస్టీ పంచుతుంటున్నాము. ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ 13% ఉన్న ఈ ముస్లిం జనాభా పట్ల మీకు ఎందుకు ఇంత కోపం? వీళ్ళు లేకుండా మీరు తెలంగాణలో రాజకీయం చేయడం సాధ్యమవుతుందా? మాకు వాళ్ళ మీద కోపం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ముస్లింస్ తీసేస్తే ఈ బిల్లుకి ఆమోదం లేకపోతే రాదు. ఇది తెలంగాణ బీజేపీ రామచంద్రరావు నిర్ణయమా లేకపోతే కేంద్ర బీజేపీ నిర్ణయం? లేదు, ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం సార్, వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ రిజర్వేషన్. ఈరోజు 42% రిజర్వేషన్ మేము ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం. అందులో 10% మీరు ముస్లిమ్స్కి ఇస్తున్నాం, దాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ క్రెడిబిలిటీ ఇప్పుడు క్వశ్చన్ మీదకి వస్తుంది. మీరు బీసీలకు వ్యతిరేకం, బీసీ ముఖ్యమంత్రి అన్నారు చేయలేకపోయారు, సరే వేరే బీసీలకు రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారు. బీసీ కనీసం అధ్యక్షుడు ఉంటే బీసీ అధ్యక్షుడు కావాలి, ఓసీ అధ్యక్షుడు తీసుకొచ్చారు. అది తప్పదు, ఎందుకంటే అధ్యక్షుడు ఒకటే పోస్ట్ కదా, 100 పోస్టులు ఉన్నాయి, మిగతా పోస్ట్ సింబాలిక్ ముఖ్యమంత్రి కూడా ఒక పోస్టే కదా. మీ అపీస్మెంట్ కోసం సింబాలిక్ కోసం రాజకీయాలు చేయం సార్.